పూర్వం త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయ స్వామి జన్మిస్తారు. అదే సమయంలో త్రిమాతల అంశతో లీలావతి జన్మిస్తారు. దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి దగ్గర పెరిగి పెద్దయితే లీలావతి గాలో మహర్షి దగ్గర పెరిగి పెద్దవుతారు. తర్వాత కొంతకాలానికి సుందరదత్తుడు, లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మ మార్గాన జీవిస్తూ గృహస్థు ఆశ్రమాన్ని, ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శప్రాయంగా గడపండి అని భూలోకానికి పంపుతారు. దత్తాత్రేయ స్వామి, లీలావతి బదరికారణ్య ప్రాంతం చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఇతర మునిగణాలతో పాటు జీవించసాగారు. లీలావతి అతనికి తగిన పత్నిగా, ఆదర్శ గృహిణిగా జీవిస్తుంది. పెద్దలంటే గౌరవం, అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతుంటుంది. దత్తుడు లీలావతిని మనస, వాచ, కర్మణ ఎప్పుడూ ఎవరిని నొప్పించకుండా మసలుకునేవారు. అలా కొంతకాలం దాంపత్య సుఖాన్ని అనుభవించారు. కాలం వేగంగా గడిచిపోసాగింది. అయితే దత్తాత్రేయ స్వామికి తీవ్రమైన వైరాగ్యం కలిగి ఓ రోజు లీలాదేవితో ఇలా అన్నారు: ఈ గృహస్థు ఆశ్రమాన్ని విడిచిపెట్టి తపస్సులో కాలం గడపాలన్న సంకల్పంతో నాలో చోటు చేసుకుంది అంటుండగానే, ఏంటండి వింతగా మాట్లాడుతున్నారు, మనకింకా సంతాన భాగ్యం కూడా కలగలేదు, నాకు సాంసారిక సుఖాల మీద ఇంకా మోహం తీరలేదు, మీరు సన్నిసించి తపస్సుకు వెళ్ళటం ఏంటి అని లీలావతి ఆందోళనగా అన్నది. అప్పుడు దత్తుడు ఇలా అన్నారు: సంతానం మోక్ష సాధనకు అవరోధం అని గ్రహించే భగవంతుడు మనకి ఆ బంధాలని అనుగ్రహించలేదు. ఈ జన్మకు ఇంతవరకు మనం సాగించిన ఈ దాంపత్య జీవితం మీద నాకు విరక్తి కలిగిందని చెప్తున్నాను కదా, అందుకే నీవు కూడా నాతో పాటు వైరాగ్య మార్గాన్ని అనుసరించు, మనమిద్దరం తపస్సుకు వెళదాం పద అని దత్తాత్రేయ స్వామి శాంత స్వరంతో నచ్చ చెప్పారు. దానికి లీలావతి ఇలా అన్నది: ఊహు, మీ మాటలు నాకెంత మాత్రం కూడా సమ్మతం కాదు. అప్పుడు దత్తాత్రేయ స్వామి కఠినంగా చూస్తూ ఇలా అన్నారు: లీలాదేవి, ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పశువాంఛతో నా మార్గాన్ని అడ్డుపడుతున్న నీవు ఉత్తమ స్త్రీ జన్మకు తగవు. మరుజన్మలో రాక్షస కులంలో మహిషిగా జన్మించి నీ పశువాంఛను తీర్చుకో అంటూ శపించారు. వెంటనే ఆమె కళ్ళు ఎరిపెక్కి ఇలా అన్నది: నాది పశువాంఛనే, నేను మహిషిగా జన్మిస్తానా? అయితే నా మాట కూడా వినండి, నేను మహిషినైనా మిమ్మల్ని విడవను. ఆ జన్మలో కూడా మహిషంగా వచ్చి మీరే నన్ను సంతోషపెడతారు అని అన్నది. ఇద్దరూ కారణజన్ములే కాబట్టి వారిద్దరి శాపాలు పనిచేస్తాయి. కానీ ఆ శాపాలే వాళ్ళకి, ఈ సృష్టికి వరాలుగా